అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ క్యూట్ హోమ్. ఈరోజు వీడియో ఏంటి అంటే మనకి మాఘమాసంలో వసంత పంచమి రోజు సరస్వతీదేవిని ఏ విధంగా పూజించాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, ఏ సమయంలో మనం పూజ చేస్తే ఆ సరస్వతీదేవి యొక్క అనుగ్రహం మన పిల్లల మీద పరిపూర్ణంగా ఉంటుంది అనే విషయాలన్నీ కూడా ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ప్రతి తల్లికి అవసరమైన ముఖ్యమైన విషయం. అలాగే మొదటిసారి ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకి వసంత పంచమి రోజు సరస్వతీదేవిని పూజించడం వల్ల విద్యాప్రాప్తి కలుగుతుందని ఎంతోమంది భక్తుల నమ్మకం. మన హిందూ సాంప్రదాయంలో వసంత పంచమిని చాలా ఘనంగా జరుపుకుంటామండి. ఆ రోజు చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకి అక్షరాభ్యాసం అనేది చేయిస్తారు. అలా చేయిస్తే వాళ్ళు విద్యలో చక్కగా రాణిస్తారని నమ్ముతూ ఉంటారనమాట. అయితే పురాణాల ప్రకారం జ్ఞానానికి అధిదేవత ఎవరు? సరస్వతీదేవి. ఆ సరస్వతీదేవి అవతరించిన రోజేనండి ఈ వసంత పంచమి. అందుకని ఆ రోజు పిల్లలు చదువుల్లో ఉన్నత శిఖరాలు చేరుకోవాలని వసంత పంచమి పూజ ప్రతి ఒక్కరూ చేసుకుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం వసంత పంచమి పండుగని ప్రతి సంవత్సరం మాఘమాసం శుక్లపక్షంలో 5వ రోజును జరుపుకుంటారు. ఈ సమయంలో మనకి శ్యామలా నవరాత్రులు కూడా నడుస్తూ ఉంటాయి. శ్యామలా నవరాత్రులు 5వ రోజు అనమాట. ఈ శ్యామలా నవరాత్రులు ఎప్పుడు వస్తాయి అని చెప్పి ఆల్రెడీ వీడియో షేర్ చేశాను. అయితే అప్పటి నుంచి మనకి వసంత ఋతువు ప్రారంభమైనట్టు అనమాట. 2024 మనకి వసంత పంచమి ఎప్పుడు వచ్చింది, ఏ సమయంలో పూజ చేస్తే మంచిది అనే విషయాలు కూడా తెలుసుకుందాం. పంచాంగం ప్రకారం పంచమి తిథి మనకి ఫిబ్రవరి 13 మంగళవారం మధ్యాహ్నం 2:41 ప్రారంభమై మనకి ఫిబ్రవరి 14 మధ్యాహ్నం 12:09 ముగుస్తుందన్నమాట. అయితే మరి పూజ ఎప్పుడు చేసుకోవాలి అంటే సరస్వతి పూజ మనం వసంత పంచమి రోజు పవిత్ర సమయం ఏంటంటే ఉదయం 6:41 నుండి మధ్యాహ్నం 12:35 వరకు మనం ఈ పూజను అనేది చేసుకోవచ్చు. కానీ మనం మార్నింగే చేసుకుంటే ఆ యొక్క అనుభూతి వేరుగా ఉంటుందండి. అందుకని వీలైనంత వరకు 7 గంటల లోపల పూజ చేసేసుకోండి. అయితే మనకి ఇక్కడ ఉన్న పూజా సమయం అనేది మొత్తం 5:35 దగ్గర ఉంటుందన్నమాట. అసలు ఈ వసంత పంచమి అంటే ఏంటి, ఎందుకు ఇంత ప్రాముఖ్యత అని అనుకుంటూ ఉంటారు చాలామంది. ఈ పవిత్రమైన రోజును సరస్వతీదేవి దగ్గర పుస్తకాలు, పెన్నులు ఉంచి పూజ చేస్తారనమాట. ఇలా పూజించడం వల్ల జ్ఞానం వస్తుందని, అలాగే శుభకార్యాలకు కూడా నిర్వహించేందుకు ఈరోజు చాలా మంచి రోజు అని కూడా చెప్తారండి. ముహూర్తం అది అవసరం లేదు. ఈరోజు మనం ఏ మంచి పని చేయాలన్నా చక్కగా ఈరోజు మనం చేసుకోవచ్చు. ఇక వసంత పంచమి రోజు పూజ ఏ విధంగా చేయాలి అని చెప్పి నేను ఇప్పుడు చెప్తాను. నెక్స్ట్ వీడియోస్లో పూజ ఏ విధంగా చేయాలని చేసి చూపిస్తాను కూడా. ఇక సూర్యోదయానికి ముందే చక్కగా నిద్ర లేచి స్నానం చేసేసి పసుపు లేదా తెల్లని వస్త్రాలు అనేవి మనం వేసుకోవాలి. అలాగే సరస్వతీదేవి విగ్రహాన్ని ఉత్తర దిక్కులో పెట్టుకుంటే మంచిదే అని చెప్తూ ఉంటారండి. మనకి కుదరదు అనుకుంటే తూర్పు వైపు కూడా మనం సరస్వతీదేవి ఫోటో లేదు అంటే విగ్రహం ఏది ఉంటే అది పెట్టుకోవచ్చు. మా దగ్గర ఈ రెండూ లేవండి, మేమేం చేయాలంటే లక్ష్మీదేవి ఫోటో ఉంటుంది కదండి, లక్ష్మీదేవి కూడా మనం పెట్టుకోవచ్చు. లేదంటే పార్వతీదేవి ఫోటో పెట్టుకోవచ్చు. మీ దగ్గర ఏ అమ్మవారి ఫోటో ఉన్నా ఆ అమ్మవారి ఫోటో పెట్టుకోవచ్చు అనమాట. ఇక ఆ ఫోటోని చక్కగా శుభ్రం చేసి పసుపు, గంధం, కుంకుమ బొట్లు కూడా పెట్టుకోవాలి. ఇది మీరు పూజ గదిలో చేసుకోవచ్చు, లేదు అంటే వేరే పీఠంలాగా ఏర్పాటు చేసుకొని కూడా మీరు పూజ చేసుకోవచ్చు. అయితే ఆ రోజు అమ్మవారికి పసుపు లేదా తెలుపు రంగు పువ్వులు ఉపయోగించాలి. నైవేద్యం కింద దద్దోజనం, పరమాణం అంటే తెల్లగా ఉండే నైవేద్యాలు సమర్పించాలి. ఇక అమ్మవారి ముందు ఏమైనా మీ దగ్గర మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏమైనా ఉంటే, సంగీత వాయిద్యాలు ఉన్నా పెట్టొచ్చు. అలాగే పుస్తకాలు, మీ పిల్లలు చదువుకునే పుస్తకాలకి పెట్టొచ్చు. ఇక ఉండగలిగితే ఆ రోజు పెద్ద పిల్లలు అయితే ఉపవాసం ఉంటే చాలా మంచిదన్నమాట. అయితే సరస్వతి పూజ కోసం ఫోటో కొనుక్కోవాలనుకుంటే మాత్రం తామర పువ్వు మీద కూర్చున్న అమ్మవారి ఫోటో కొనుక్కోండి. నించొని
ఉన్న ఫోటో కొనుక్కోకండి. ఇక మనకి వసంత పంచమి అనగానే ముఖ్యంగా గుర్తొచ్చేది మనకి బాసరండి. మన రాష్ట్రంలో గోదావరి తీరంలో ఉందన్నమాట ఈ బాసర. వసంత పంచమి రోజు బాసర క్షేత్రం మొత్తం భక్తులతో నిండిపోతుంది. అక్కడ ఉన్న సరస్వతీదేవిని దర్శించుకొని పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తే వాళ్ళు జీవితంలో మంచి ఉన్నత శిఖరాలు అందుకుంటారని నమ్మకం అన్నమాట. దీనికి ఒక కథ కూడా ఉందండి. కురుక్షేత్ర యుద్ధంలో మనసు చెలించిపోయిన వ్యాసులు తపస్సు చేసుకోవడానికి గోదావరి తీరంలో ఉన్న బాసరకు వచ్చారట. అక్కడ వ్యాసుల వారికి సరస్వతీదేవి కలలో సాక్షాత్కరించి ఇసుకతో తన విగ్రహాన్ని రూపొందించాలని చెప్పిందట. అలా వ్యాసులు ఇసుకతో అమ్మవారి విగ్రహాన్ని తయారు చేశారటండి. అదే ఇప్పుడు కనిపించే మనకి మూల విరాట్. నిత్యం అమ్మవారికి పసుపు రాస్తూ పూజలు చేస్తూ ఉంటారు. శాంతి స్వరూపరాలైన సరస్వతీదేవి ఒక చేతిలో వీణ, మరో చేతిలో పుస్తకం, జపమాల, అభయ ముద్రలు ధరించుంటుంది. ఈ రూపం విద్య, జ్ఞానం, బుద్ధులకి ప్రతీకగా చెప్తూ ఉంటారు. అయితే అన్ని దానాల్లో అన్నదానం చాలా గొప్పది అని చెప్తారు కదండి. ఆ తర్వాత స్థానం విద్యాదానం. ఆమె కరుణతోనే విద్యాప్రాప్తి లభిస్తుందని మనకు పండితులు అయితే చెప్తున్నారు. అంత గొప్ప విశేషం కలిగిన సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ వసంత పంచమి రోజు తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లులు వాళ్ళ పిల్లలు మంచి ఉద్యోగాల్లోని లేదు అంటే చదువుల్లోని రాణించాలని ఈరోజు తప్పకుండా మిస్ చేసుకోకుండా ఈ పూజను అనేది చేసుకోవడానికి ప్రయత్నించండి. పిల్లలను కూడా పూజలో ఒక భాగం చేయండి. వాళ్ళని కూడా కూర్చోబెట్టి వాళ్ళ చేత అర్చన చేయించడం, ఆ శ్లోకాలు చదివించడం అన్నీ కూడా చేయండి. అదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అని అనుకుంటున్నాను నేను. మీకు యూస్ఫుల్ అని అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని నాకు తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నేను మీ ఉమా. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.